నాకు 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 ఇప్పటికీ ఏదో అనుమానంగానే ఉంది సుబ్బరాజు నా బిడ్డకి తండ్రి కానే కాదు అని. కానీ ఆ రిపోర్ట్స్ లో మాత్రం నా బిడ్డకి తండ్రి ఆ సుబ్బరాజు అనే ఉంది. దయచేసి ఇక్కడి నుంచైనా నా జీవితంతో ఆడుకోవద్దమ్మా. కావాలంటే ఒకేసారి నా ప్రాణం తీసేసుకో, అంతేకాని ఇలా చిత్రహింసలు చేయకమ్మా. ఒక పక్క ప్రేమించిన వాడిని దూరం చేసుకుంటూ మరో పక్క నా కన్న బిడ్డ దూరం అయిపోతుంటే ఎలా ఉందో తెలుసా అమ్మా? ఎంత నరకం నరకం అనుభవిస్తున్నాను, నరకం అనుభవిస్తున్నాను. గెలుపులేని సమరం జరుపుతోంది సమయం, ముగించేదెలాయ్ రణం. మధురమైన గాయం మరిచిపోదు హృదయం, ఇలా ఎంతకాలం భరించాలి ప్రాణం. గతంలో విహారం కలలోని తీరం, అదంతా భ్రమంటే మనస్సంతమంటే ఏవో జ్ఞాపకాలు వెంటాడే క్షణాలు, దహిస్తుంటే దేహం వెతుక్కుందమైకం. జరిగే మదనంలో విషమేదో రసమేదో తేలేనా ఎప్పుడైనా ఎన్నాళ్ళైనా. యశోదకి ఏమైంది? అలా ఉంది. విషమైంది ప్రేమ, చివరకు మిగిలేది ఇది. యశోదా, యశోదా, ఏమైంది? ఆ కళ్ళల్లో నీళ్ళేంటి? ఏమైందో చెప్పే యశోదా. అత్తయ్య, యశోదా, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు యశోదా? చెప్పు యశోదా, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పు. యశోదా, ఇందులో ఉన్నది నిజమా? అసలు నీకు ఈ ఫైల్ ఎక్కడ దొరికింది?
అంటే అంటే ఇన్ని రోజుల ఆ సుబ్బరాజు దేవకి వీళ్ళందరూ నీతో అబద్ధం ఆడారన్నమాట. ఏమంటున్నారు అత్తయ్య? నీకింకా అర్థం కాలేదా యశోదా? ఈ ఫైల్ని బట్టి చూస్తుంటే ఆ సుబ్బరాజు నువ్వు ఆ ఇంటికి వెళ్ళకముందే ఊర్మిళ దగ్గర పనిచేస్తున్నాడు. నా ఊహే కరెక్ట్ అయితే ఖచ్చితంగా ఇదంతా ఆ సుబ్బరాజు ఊర్మిళ కలిసి ఆడుతున్న నాటకం. ఆ సుబ్బరాజు నీ పక్కనే ఉన్నట్టు నటిస్తూ ఆ ఊర్మిళతో చేతులు కలిపి నీ జీవితాన్ని హరి జీవితాన్ని నాశనం చేస్తున్నాడు. నీకోసమే ఆ ఊర్మిళ దగ్గర జాయిన్ అయినట్టు నీకు అబద్ధం చెప్పాడు. అత్తయ్య, మీరంటుంది వింటుంటే నాకెందుకో ఒక పక్క నిజం అనిపిస్తోంది. కానీ సుబ్బరాజు నన్నింత మోసం చేశాడని తలుచుకుంటేనే నాకు భయం వేస్తోంది. ఎందుకత్తయ్యా నేను నా వాళ్ళు అని నమ్మిన ప్రతిసారి నన్ను మోసం చేస్తూనే ఉన్నారు. నా జీవితం అంతా ఇలా సమస్యల వలయంలో చిక్కుకుపోతోంది. అయ్యో, ఏంటత్తయ్యా అసలు ఆ సుబ్బరాజు నా బిడ్డకి తండ్రి ఏంటత్తయ్యా? చెప్పండి అత్తయ్య, చెప్పండి. నేను నమ్మలేకపోతున్నాను. నమ్మలేను. ఏమైంది? ఇద్దరు అలా ఉన్నారు? దాక్షాయని, ఏమైంది? ఎటువైపో జీవితమే ఎటువైపో కడవరకో నడివరకో జీవితమే విధి వరకో దేవుడైన రాయి దాటి రాడు ఎందుకో ఎటువైపో అమ్మా యశోదా, జీవితమే ఎటువైపో. ఏమైంది యశోదా? అన్నయ్య, యశోదా, యశోదా, ఏమైందమ్మా? అన్నయ్య, నీతో మాట్లాడడం కోసమే వస్తున్నాను. అవునా? ఒక ఫోన్ చేయొచ్చు కదా, నేనే వచ్చేవాణ్ణి. లేకపోతే కార్లోనో క్యాబ్లోనో రావచ్చు కదా.
ఇలా నడుచుకుంటూ రావడం ఏంటి? అన్నయ్య అదంతా వదిలే. నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడగాలి. నువ్వు వాటికి కరెక్ట్గా సమాధానం చెప్పాలి. ఏంటమ్మా? అన్నయ్య, నువ్వు రత్న సీత ఆంటీ వాళ్ళకి ఎక్కడ దొరికావు? తర్వాత వాళ్ళతో కలిసి ఎక్కడ పెరిగావు? అసలు వాళ్ళ కుటుంబం గురించి, వాళ్ళ గతం గురించి నీకేమైనా తెలుసా? అసలు వాళ్ళు నిన్ను తీసుకొని ఎందుకు పెంచుకున్నారు? యశోద, ఎప్పుడో 20 ఏళ్ల క్రితం జరిగిన వాటి గురించి ఇప్పుడు అడుగుతున్నావేంటి? అసలు ఏమైంది? ఎందుకు ఇవన్నీ నీకు? చెప్పన్నయ్య ప్లీజ్. నేను చాలా విషయాలు తెలుసుకోవాలన్నయ్య. ఇప్పటికే నా జీవితం మొత్తం నాశనం అయిపోయింది. అందుకే అడుగుతున్నానన్నయ్య, నిజం చెప్పు. దేవకి వదిన్ని నువ్వెందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? సుబ్బరాజు గురించి అసలు నీకేం తెలుసు? అతను ఏం చేస్తుంటాడు, ఎవరి దగ్గర పని చేస్తుంటాడు అనే విషయం నీకేమైనా పూర్తిగా తెలుసా? అసలు సుబ్బరాజు ఎలాంటి వాడో తెలుసా? యశోద, ఇప్పుడు ఇవన్నీ అడుగుతుంటే నాకు కొంచెం కంగారుగా ఉందమ్మా. అసలు ఏమైందో చెప్పు. చెప్తానన్నయ్య, ముందు నీ గురించి వాళ్ళ గురించి చెప్పు. సరే యశోద, చెప్తాను. ఆ రోజు ఆ రాక్షసి ఊర్మిళ నాన్నని చంపేసింది. అదంతా నేను కల్లారా చూశాను. ముందు ఆ రాక్షసు నుంచి వీణ్ణి తప్పిందాం. పదండి పదండి. సరే పద. అలా ఆ రోజు నన్ను రత్న సీతత్తయ్య వాళ్ళు తీసుకొచ్చారు. నన్ను పెంచుకున్నారు. ఆ తర్వాత నేను దేవకి ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం. నాకు సుబ్బరాజు గురించి మాత్రం ఏమీ తెలీదు. ఎప్పుడు ఏ పని చేస్తున్నావని అడిగితే మాట దాటేస్తూ ఉంటాడు. సుబ్బరాజు గురించి మాత్రం నాకేం తెలీదు. అసలు ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావో చెప్పు. అసలు నా జీవితం ఏంటో నాకే అర్థం కావడం లేదన్నయ్య. చిన్నప్పుడు అమ్మా నాన్న నాకు దూరం అయ్యారు. డబ్బు కోసం నన్ను పెంచుకున్న వాళ్ళు నా కన్న తల్లిదండ్రులు కాదని తెలిసింది. నా గుండె పగిలిపోయింది. అలాగే నన్ను ప్రేమించిన వాడు మోసం చేశాడు. కన్న తల్లిదండ్రులని చెప్పి ఆస్తి కోసం నన్ను మోసం చేశారు. అమ్మలా తోడు ఉండవలసిన పిన్నే ఏ ఆడది చేయకూడని అన్యాయం నాకు చేసింది. ఇప్పటికీ చేస్తూనే ఉంది. ఇలా అందరూ నన్ను మోసం చేస్తూ ఉంటే నా జీవితం ఏంట్రా దేవుడా అని దేవుణ్ణి వేడుకున్నప్పుడు నాకంటూ నా అన్న దొరికాడు. అప్పుడే నాకు జీవితం మీద ఒక ఆశంటూ కలిగింది. అన్నయ్యతో వదిన్తో నాకంటూ ఒక కుటుంబం ఏర్పడిందని అనుకుని ఆనందపడే లోపు నా ఆశలన్నీ అడియాసలైపోయాయి. కళ్ళు లేని వాడికి నలుపు రంగు ఎలా కనిపిస్తుందో, 2 కళ్ళున్న నాకు కూడా నలుపు రంగే కనిపిస్తోందన్నయ్య. ఎటు చూసినా అంధకారమైన జీవితమే నాకు కనిపిస్తోంది. ఏమైంది యశోద? అసలు ఎందుకులా మాట్లాడుతున్నావు? ఆ ఊర్మిళ రాక్షసి వల్ల నువ్వు ఎన్ని కష్టాలు పడ్డావు. అప్పుడు కూడా నీలో ఇంత బాధను నేను చూడలేదు. ఆ రాక్షసిని ధైర్యంగా ఎదుర్కొన్నావు. అలాంటి నువ్వు ఈ రోజు ఇలా నిస్సహాయంగా మాట్లాడుతుంటే నాకు భయమేస్తుంది యశోద. అసలు ఏం జరిగిందమ్మా? ఒకసారి ఫైల్ చూడన్నయ్య. ఏంటి యశోద,
ఈ ఫైల్లో ఉంది నిజమా? నీ బిడ్డకు తండ్రి సుబ్బరాజా? నాకు నిజం ఈ రోజే తెలిసిందన్నయ్య. అంటే ఇది నిజమని నువ్వు నమ్ముతున్నావా? సుబ్బరాజు నీ బిడ్డకు తండ్రిని నమ్ముతున్నావా? నమ్మాలో నమ్మకూడదో కూడా నాకు అర్థం కావడం లేదన్నయ్య. ఒకవేళ ఆ ఊర్మిళ తన నోటితో నిజం చెప్పుంటే నేను అబద్ధం చెప్తుందేమో అనుకునేదాన్ని. కానీ ఆ ఊర్మిళకి తెలియకుండా ఆ ఊర్మిళ హాస్పిటల్లో రహస్యంగా ఉన్న ఫైల్స్లో నుంచి నేను ఈ ఫైల్ తీసుకుని వచ్చాను. ఇందులో అయితే సుబ్బరాజనే ఉందన్నయ్య. లేదా యశోదా, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. ఇదంతా అబద్ధమై ఉంటుంది. ఖచ్చితంగా ఇది నిజమైతే మాత్రం కాదు. నిజమైనా అబద్ధమైనా నా జీవితం మాత్రం నాశనం అయిపోయిందనే మాట మాత్రం వాస్తవం అన్నయ్య. యశోదా, నువ్వేం బాధపడకు. ఇప్పుడే వెళ్ళి ఇది నిజమా అబద్ధమా తేల్చుకుందాం. పద, ఇంటికెళ్దాం. అత్తయ్య, మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు సంజయ్. మీరు ఇంపార్టెంట్ వర్క్లో ఉంటే నేను మళ్ళీ వస్తాను. కొంచెం టైం పడుతుంది మాట్లాడడానికి. ఏంటి సంజయ్ మాటల్లో ఏదో తేడా కనపడుతోంది? పర్వాలేదు సంజయ్, అంత ఇంపార్టెంట్ ఏం కాదు, చెప్పు. అత్తయ్య, ఎప్పటినుంచో నా మనసులో ఎన్నో ప్రశ్నలకి సమాధానాలు లేకుండా ఉన్నాయి. మిమ్మల్ని అడుగుదామంటే మీరు ఫీల్ అవుతారని, నీరజ బాధపడుతుందని నేను ఇన్ని రోజులు అడగకుండా ఉన్నాను. కానీ ఇప్పటికీ అడగకపోతే రేపు పొద్దున నా కుటుంబానికి ఏదైనా జరిగితే దానికి బాధ్యుడిని నేనే అవుతాను. ఏ తప్పు జరిగినా, తప్పులు జరుగుతున్నా అవి మొదట్లోనే సరిదిద్దుకుంటే మంచిదని నా అభిప్రాయం. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు సంజయ్? ఒక్క విషయం గురించి కాదత్తయ్య, చాలా విషయాల గురించి మాట్లాడుతున్నాను. అందులో ఒకటి, ఈ ఇంట్లో హరి ఎందుకుంటున్నాడు? యశోద హరి ప్రేమించుకుంటున్నారని పాప బర్త్డే రోజే మనకి క్లారిటీ ఇచ్చాడు హరి. అలాంటప్పుడు యశోద హరి లవర్స్ కాదని మీరెందుకు చెప్తున్నారు? అది పక్కన పెడితే పాయింట్ నెంబర్ 2, హరి తల్లిదండ్రులు దాక్షాయిని భద్రాచలం వాళ్ళని, మీరు హరి తల్లిదండ్రులు కాదు అని హరికి చెప్పి వాళ్ళని ఇంటి నుంచి గెంటేశారు. పాయింట్ నెంబర్ 3, ప్రణవి. అసలు ఈ ప్రణవి ఎక్కడి నుంచి వచ్చింది? ప్రణవి ఎవరు? ప్రణవికి హరికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఒక పక్క యశోద ఏమో ప్రణవి అనేది హరి లైఫ్లోనే లేదు అని అంటుంది. యశోద మాత్రమే కాదు, హరి వాళ్ళ అమ్మ దాక్షాయిని భద్రాచలం కూడా అదే అంటున్నారు. కానీ హరికి యాక్సిడెంట్ అయిన మరుక్షణం ప్రణవి అనే క్యారెక్టర్ నిన్ను హరి లవర్ని అంటూ మన ఇంట్లో తిష్టవేసింది. తనకి మీరెందుకు ఆశ్రయం ఇస్తున్నారు? హరి నిజంగానే గతం మర్చిపోయాడా, లేకపోతే మర్చిపోవాల్సి వచ్చిందా? హరికి ఎంత మాత్రం గతం గుర్తు లేకపోయినా మీకు గుర్తుంది, నాకు గుర్తుంది, అందరికీ గుర్తుంది కదా. మరి నిజాలని అబద్ధాలుగా ఎందుకు చెప్తున్నారు? అసలు ఏం జరుగుతుంది ఇంట్లో? ఎందుకు హరి యశోదలని విడదీయాలని చూస్తున్నారు? ఎందుకు హరిని వాళ్ళ అమ్మా నాన్నలకి కాకుండా చేస్తున్నారు? అలా చేయడం వల్ల మీకేమొస్తుంది? అసలు మీకు యశోదకి పగేంటి? కోర్టులో కూడా పాపని యశోదకి ఏమని తీర్పిచ్చారు. మీకు శిక్ష కూడా వేశారు. కానీ నెక్స్ట్ డే మార్నింగే మీరు బయటకొచ్చారు. ఈ ప్రాసెస్ జరిగేంతసేపు మీరు మమ్మల్ని వైజాగ్ పంపించారు.
ఇదంతా మీరు ప్రీ ప్లాన్డ్గా చేశారని నాకు అర్థమవుతుంది. కానీ ఏ రోజు నేను ఈ విషయం నీరజకి చెప్పలేదు. ఎందుకంటే నీరజ చాలా సున్నితమైన మనసు కలిగినది. తనివన్నీ ఆలోచిస్తూ తన బుర్ర పాడు చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా మిమ్మల్ని అడుగుదామని వచ్చాను. అసలు మీరు చేసే పనుల మీద నాకు ఎప్పుడూ అనుమానం వచ్చింది. మన ఇంట్లో ఎప్పుడైతే మీ మీద అటాక్ జరిగిందో మా సీనియర్స్ అందరూ మీ అత్తయ్య ఏ తప్పు చేయకపోతే తన మీద అటాక్ ఎందుకు జరుగుతుంది అని అన్నప్పుడే నా మనసులో అనుమానం బలపడింది. అప్పుడే అడుగుదామనుకున్నాను. కానీ చెప్పాను కదా, నీరజ గుర్తొచ్చి ఆగిపోయాను. కానీ ఇప్పుడు ఆగలేనత్తయ్య. మీరేదో తప్పు చేస్తున్నారు. మీరు చేస్తున్న తప్పుల వల్ల రేపొద్దున నీరజకి పాపకి ఏదైనా అపాయం జరిగితే నేను తట్టుకోలేనత్తయ్య. నిజాలు మీ నోటితో వినాలనుందత్తయ్య. లేదు చెప్పను అంటారా? నేనే తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. ఆగండి! మా అన్నయ్యని ఎందుకు కొడుతున్నారు? ఈ ఫైల్ ఓపెన్ చేసి చూడు. నేనెందుకు కొడుతున్నానో నీకు అర్థమవుతుంది. యశోద బిడ్డకి తండ్రిని నేనే బావా. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. మీ కూతురికి విడాకులు ఇద్దామనుకుంటున్నాను.